నా భాగవతము వసుదేవుని ధర్మభావతం. మీని తోడన పుట్టు మృత్యువు జనులకు నిల్లి నీడైన నూరేండ్లకైనా తెల్లంబు మృత్యువు దేహంబు పంచతనంద కర్మానుగుండై శరీరి మారు దేహమునూది మరితొంటి దేహంబు వాయును తన పూర్వభాగమెత్తి వేరొంటిపై పెట్టి వెనుక భాగం వెత్తి గమనించు తృణజలూకయును బోలే వెంటవచ్చు కర్మ విసరంబు మునుమేలు కన్నవేళ నరుడు గన్న విన్న తలపబడిన కార్యతంత్రంబు కలలోన వాడి తోడగానబడిన ఎట్టు జన్మము ఎత్తిన వారికి ఆ శరీరంతో పాటే మృత్యువు కూడా పుట్టి ఉంటుంది. నేడో రేపో నూరేళ్లకైనా మృత్యువు తప్పదు. మరణించడం అంటే శరీరం పంచభూతాలలో కలిసిపోవడమే. ఆకు పురుగును చూడు, శరీరం ముందు భాగం ఎత్తి మరో చోట పెట్టి వెనుక భాగం ఎత్తి ముందుకు లాక్కుంటుంది కదా. అలాగే శరీరం ధరించిన జీవుడు తన కర్మను అనుసరించి మరొక దేహం ఏర్పాటు చేసుకుని మరి ఉన్న శరీరం విడిచిపెడతాడు. మనకు మెలకువగా ఉన్నప్పుడు మానవుడు చూచినవి, విన్నవి, ఆలోచించినవి అయిన పనులు కలలో చక్కగా కనపడినట్టు శరీరం విడువగానే కర్మవాసనలన్నీ ఆ జీవి వెంట వస్తాయి అని ఈ పద్య భావం. తన తొంటి కర్మరాశికి ననుచరమై బహువికారమై మనసు వడింజను ఇంద్రియముల తిరువుల ధనువులు పెక్కైన జడవు తన కర్మంబుల్. తన పూర్వకర్మలు అనుసరించి మనస్సు అనేక వికారాలు చెందుతుంది. ఇంద్రియాల వెంట వేగంగా చరిస్తూ ఉంటుంది. ఎన్ని శరీరాలు ధరించినా తన కర్మలు మాత్రం ఎక్కడికి పోవు అని ఈ పద్య భావం. జలఘటాదులయందు చంద్ర సూర్యాదులు కానబడుచు గాలి కదలు భంగి ఆత్మకర్మ నిర్మితాంగంబులను ప్రాణి కదలు చుండురాగా కలితుడగుచు. చంద్రబింబం, సూర్యబింబం మొదలైనవి నీటి కుండలు మొదలైన వాటితో ప్రతిబింబిస్తూ గాలికి కదులుతూ ఉంటాయి. అవి అలాగే ప్రాణి తన కర్మల చేత నిర్మించుకున్న శరీరంలో ఆసక్తి చెంది సంచలిస్తూ ఉంటాడు అని ఈ పద్య భావం.